తిరుమలకు నిర్మాత బండ్ల గణేష్ పాదయాత్ర చేపట్టారు. సంకల్ప యాత్ర పేరుతో షాద్ నగర్ టు తిరుమల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఏపీ సీఎం చంద్రబాబుపై అభిమానంతో తిరుమల శ్రీవారికి మొక్కు చెల్లింపు దీక్ష చేపట్టినట్లు చెప్పారాయన. వైసీపీ సమయంలో చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నట్లు వెల్లడించారు. సంకల్ప యాత్రకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని ప్రకటించారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి చంద్రబాబుగా కొనియాడారు. జైలు నుంచి తిరిగి వస్తే తిరుమలకు పాదయాత్రగా వస్తానని నాడే మొక్కుకున్నట్లు బండ్ల గణేష్ తెలిపారు. తనది రాజకీయ యాత్ర కాదన్నారు బండ్ల గణేష్. నాడు టీవీలో చంద్రబాబు అరెస్టు వార్త చూడగానే షాక్ అయినట్టు చెప్పారు. చంద్రబాబును అరెస్ట్ చేయడం ఏంటని ఆశ్చర్యపోయానన్నారు. గుంటూరుకు తీసుకొచ్చి బెయిల్ ఇస్తారనుకుంటే రాజమండ్రి జైలుకు పంపించారని రోజులు గడిచే కొద్దీ తనలో టెన్షన్ మొదలైందన్నారు. జైల్లో చంద్రబాబును ఏమైనా చేస్తారనే భయం వేసిందన్నారు బండ్ల గణేష్. ఇక జైలు నుంచి చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారా అని ఎదురు చూసినట్టు చెప్పారు బండ్ల గణేష్. కోర్టు వాయిదా ఉన్నప్పుడల్లా తాను సుప్రీంకోర్టును వెళ్లినట్లు చెప్పారు. చంద్రబాబుకు బెయిల్ వచ్చిందనే వార్త మొదట వినడానికే ఢిల్లీ వెళ్లి కూర్చునేవాడినని పేర్కొన్నారు. జైలు నుంచి చంద్రబాబు తిరిగి వస్తే తిరుమలకు పాదయాత్రగా వస్తానని ఆ సమయంలో ఏడుకొండల వాడిని మొక్కుకున్నట్లు తెలిపారు. దేవుడి ఆశీస్సులతో 52 రోజుల తర్వాత చంద్రబాబు విడుదలయ్యారన్నారు. తెలుగు ప్రజల కోసం నేనున్నానంటూ ఎంతో ఉత్సాహంతో చంద్రబాబు బయటకు వచ్చారని బండ్ల గణేష్ చెప్పారు. చంద్రబాబు తెలుగు జాతికి చాలా అవసరమని, ఈ యాత్రను రాజకీయంగా చూడొద్దని, విమర్శలు చేయొద్దని విన్నవించారు. తాను వేసే ప్రతి అడుగు చంద్రబాబు ప్రతి అభిమాని అడుగుగా పేర్కొన్నారు బండ్ల గణేష్. 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన మహోన్నత వ్యక్తి, 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాడికి గుర్తింపు తీసుకున్న మహోన్నత శక్తి ఆయనకి ఎందుకు జరుగుద్దులే అనుకున్నాను. రాజమండ్రి జైల్లోకి వెళ్ళే లోపు డెఫినెట్గా సార్కి బెయిల్ వస్తుంది, ఏం కాదు ఇది కూడా ఆయనకి కూడా తెలుగు ప్రజలకు తెలుస్తుందిలే, ఇది నిజమేంటో అబద్ధమేంటో అనుకుంటూ ఉండగానే లోపలికి వెళ్ళారు. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, అలా రోజులు గడుస్తున్నాయి. సార్ బయటికి రావట్లేదు. ఏడుకొండల వాడు కనపడ్డాడు. అయ్యా, మానవ మాత్రులు ఇది చేసే పనిలా కనిపిస్తలేదు. ఏడుకొండల వాడా, చంద్రన్నని ప్రాణాలతో బయటికి తీసుకురా. భగవంతుడు సాక్షిగా చెప్తున్నా, చంద్రన్నను బయటకు ప్రాణాలతో తీసుకురా. ఆయనకు పదవి రావాలనో అధికారం రావాలి, ఇవన్నీ నేను మొక్కోలా. ప్రాణాలతో ఆయన బయటకు వస్తే నా గడప నుంచి నీ గడప దాకా నడిచొచ్చి నీ మొక్కు తీర్చుకుంటానయ్యా, నువ్వే చంద్రబాబు గారిని కాపాడాలని మొక్కోవటం జరిగింది. ఆ రోజు నుంచి చంద్రన్న నీలాంటోడు తెలుగు జాతికి కావాలి కదా మొక్కొని ఆ మొక్కు తీరటానికి అడిగేస్తున్నాను. ఇది రాజకీయ యాత్ర.